దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ వచనం. మన దేవుడు ఎటువంటి వాడంటండి, మరణం వరకు మనల్ని నడిపించేవాడు. మధ్యలో మనల్ని వదిలివేసేవాడు కాదు. మనమైనా దేవుణ్ణి మధ్యలో వదిలేస్తామేమో కానీ దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. అంతేకాక ఆయన మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మనం ఆనందంలో ఉన్నప్పుడు, మనకి విజయం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక పరిస్థితుల్లోనో ఆయన దేవుడుగా ఉండడం కాదండి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలం అంటే ఏ పరిస్థితుల్లో అయినా ఆయన మనకి దేవుడుగా ఉంటాడు. మనం ఆయనకి మొరపెడితే ఆయన వినేటువంటి వాడు. మనం అడిగితే ఆయన ఆలకించేటువంటి వాడు. మన ప్రార్థనని వినేటువంటి వాడు. మన బాధను చూసేవాడు. ఇటువంటి దేవుడు ఇంక ఎవ్వరూ ఉండరు. ఆయన మనకి సదాకాలము దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డారు. మనం ఆయన ప్రజలంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, దేవుడు ఎందుకు నాకు ఇది చేశాడు, నేను బాగానే ఉన్నాను కదా, నువ్వెందుకు నాకు ఇది చేయట్లేదు అని ఆయన్ని ప్రశ్నిస్తాం. ఆయన మీద అలుగుతాం కదా. కానీ ఆయన మీద కోపగించుకుంటాం. కానీ ఆయన మనల్ని కోపగించుకునేవాడు కాదు. మనం ఎలా ఉన్నా అంటే మన చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే వాళ్ళు మన మీద అలుగుతారు, కోపం చూపిస్తారు. కానీ మనం మాత్రం వాళ్ళ మీద ప్రేమే చూపిస్తాం కదా. దేవుడు కూడా అలాగే మన మీద మనం ఎలా ఉన్నా ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దేవుడిని ఎన్నడూ మనం విడవక, ఎడబాయక ఆయనతో గనక మనం సహవాసం చేయడానికి ఇష్టపడినట్లయితే ఆయన మనకి సదాకాలము దేవుడై ఉండి మనల్ని మరణం వరకు నడిపించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నారు. కాబట్టి అట్టి దేవుడితో ప్రతినిత్యం సహవాసం కలిగి ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.